హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనకి కరెంట్ పాలిటీ అంటే 2024లో కొన్ని కరెంట్ పాలిటీ అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో, ఇది మనకు ఒక రాబో పోటీ పరీక్షల్లో ఇప్పుడు టీజీపీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో, లాస్ట్ మినిట్ ఒక రివిజన్‌గా ఇది ఉపయోగపడుతుందనే కోణంలో ఈ యొక్క డైరెక్షన్‌లో కొన్ని పాయింట్స్‌ని మనం డిస్కస్ చేసుకుందాం. సో, కరెంట్ పాలిటీ 2024లో బాగా అంటే ఎక్కువగా మనకి ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో ఒకటుందేందంటే ఇక్కడ ఈ యొక్క ఐపీసీ అంటే మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, దాంతో పాటుగా మనకి ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరుని మనకి మార్చేసి ఇప్పుడు భారతీయ సాక్ష్య దినం పీఎస్సీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి నూతన న్యాయ చట్టాలనేది అమల్లోకి రావడం జరిగింది. వాటిపైన అడగడానికి ఉన్నది ఒకటి. ఇక్కడ ఐపీసీ ఉంది కదా! ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. ఇండియన్ పీనల్ కోడ్. సో, మరి ఇండియన్ పీనల్ కోడ్‌ని ఇట్లా మార్చడం జరిగింది. భారతీయ ఐపీసీ. ఐపీసీ అండి. ఐపీఎస్ కాదు. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్‌ని భారతీయ ఓకేనా న్యాయ సంహిత అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని మనకి భారతీయ నాగరిక సురక్ష సమితని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ని భారతీయ సాక్ష్య దినంగా చేయడం జరిగింది. వీటిపైన మనకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటుగా మనకి ఎస్సీ ఉపవర్గీకరణ చేయొచ్చు. రాష్ట్రాలకు అధికారం ఉంది. చెప్పి సుప్రీం కోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందండి ఒకటి. ఇదొకటి మనకి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఉంటది. దాంతో పాటుగా ఎస్సీ ఉపవర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన, ఉపవర్గీకరణ పైన సో, కమిటీ మనకి భారత సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసులో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసుని కొట్టేసి, ఆ విధంగా 6:1 మెజార్టీతో సుప్రీం కోర్ట్ ఒక కీలకమైన తీర్పిచ్చింది. అది గూడా మనకి ఎగ్జామినేషన్‌లో అడగడానికి ఉన్నది. దీంతో పాటుగా కరెంట్ పాలిటీ అంశాల్లో మరొక అంశం ఏందంటే, రామ్‌నాథ్ కోవింద్ కమిటీ. ఫస్ట్ టైమ్ అనమాట మన భారతదేశంలో మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. అంటే వన్ కంట్రీ, వన్ ఎలక్షన్స్ అంటే వాటిని మనం జమిలీ ఎన్నికలని జెప్పేసి అంటాం. సో, ఈ జమిలీ ఎన్నికల పైన సాధ్యాసాధ్యాల పైన జమిలీ ఎన్నికల పైన సో, ఏసినటువంటి కమిటీ పైన అంటే జస్ట్ మనకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసేటువంటి కమిటీ విశేషాలు గానివ్వండి. ఇవి మనకి కరెంట్ పాలిటీలో ప్రధానంగా చెప్పొచ్చనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనకు చెప్పొచ్చు. లాస్ట్ మినిట్ రివిజన్‌గా ఇది ఉపయోగపడతాయి త్వరలో జరగబోయే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. దాంతో పాటుగా 18వ లోకసభ ఎన్నికల పైన కూడా బిడ్స్ వస్తున్నాయి. మనకి 18 లోకసభ ఎన్నికలు అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో, ఇందులో మనం చూస్తే ఇప్పుడు మన దేశంలో కొత్త న్యాయ చట్టాలు జూలై 1, 2024 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇందులో ప్రధానమైన కొన్ని అంశాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చినటువంటి నూతన నేర న్యాయ చట్టాల విషయంలో మార్పులు జరిగినాయి. ఆ మార్పుల్లో సరికానిది ఏంది? సరి అయింది ఏదన్నప్పుడు ఇలా కొన్ని అడిగే అవకాశం ఉంది. గతంలో లేనివి ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. నూతన నేర న్యాయ చట్టాలైనటువంటి ఇప్పుడు న్యాయ చట్టాలైనటువంటి మనకి భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ అండి. భారతీయ న్యాయ సంహిత. గతంలో దీన్ని మనం ఏమంటున్నామంటే ఐపీసీ. గతంలో ఐపీసీ అనేవాళ్ళం. అండ్ నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. దీన్ని మనం ఇక్కడ సో కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ ఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని పిలుస్తున్నాం. ఇంకోటి మనకి భారతీయ సాక్ష్య దినం. గతంలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళమంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని పిలిచేవాళ్ళం. ఇందులో కొన్ని మార్పులొచ్చినాయి. అంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్. గతంలో జీరో ఎఫ్ఐఆర్ అనేది లేకపోయేది. సో, ఎక్కడైనా మనం కంప్లెయింట్ చేయడానికి ఉంటది. ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒక ప్రాంతంలో గొడవ జరిగింది. ఒక ప్రాంతంలో జరిగినప్పుడు అతని ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మనం అతని పైన కంప్లెయింట్ చేయనవసరం లేదు. సో, ఏ ప్రాంతంలో అయినా కంప్లెయింట్ ఇయ్యొచ్చు. అతని అడ్రెస్ తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్‌కి అది ఆ సంబంధించినటువంటి కంప్లెయింట్‌ని బదిలీ చేస్తారు. అది మనం జీరో ఎఫ్ఐఆర్. ఈసారి న్యాయ చట్టాల్లో కొత్తగా పొందుపరిచింది భారతీయ న్యాయ సంహితలో కొత్తగా పొందుపరిచింది వచ్చేసి ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ అని. అండ్ ఇంకొకటి ఏందంటే కంప్లెయింట్స్‌ని మనం ఈసారి ఒకన ఆన్‌లైన్‌లో గూడా నమోదు చేయొచ్చనమాట. ఒకరి పైన కంప్లెయింట్స్‌ని పోలీస్ స్టేషన్ వరకు కూడా ఎళ్ళనవసరం లేదు. ఈ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో కంప్లెయింట్స్‌ని ఆన్‌లైన్‌లో నమోదు చేయొచ్చు. అంతేకాకుండా ఎవరికన్నా నోటీసులు ఇవ్వాలి, సమన్లు జారీ చేయాలి. ఇలాంటప్పుడు సమన్లు జారీ చేసే విషయంలో గూడా ఏందంటే ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజింగ్ సర్వీస్ అంటే సాంకేతిక పద్ధతుల ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా గూడా ఈ యొక్క మెసేజ్ ద్వారా గూడా సమ్మాన్లు మనం పోలీస్ స్టేషన్ నుండి పంపించడానికి వీలుంటదనమాట. అలాంటి కొత్త అంశాలు పెట్టడం జరిగింది. అంతేగాకుండా గతంలో సెడేషన్ యాక్ట్ అంటే రాజద్రోహం అనేవాళ్ళు.
దేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేసేది రాజద్రోహం. ఇప్పుడు దాన్ని ఏమని మార్చారంటే ఈసారి ఈ రాజద్రోహం అనే వర్డ్‌ని ఈ యొక్క న్యాయ చట్టాల్లో దేశద్రోహం అని చెప్పేసి చేసేవారు. దేశద్రోహం అని చేసేవారు. అంటే దాన్ని మార్చడం జరిగింది. వాళ్ళు అడగొచ్చు. జూలై 1, 2024 నుండి దేశంలోకి అమల్లోకొచ్చినటువంటి ఒక ఈ నూతన న్యాయ చట్టాల్లో, కొత్త న్యాయ చట్టాల్లో రాజద్రోహం పేరుని ఏమని మార్చారు అని జెప్పేసి అడగొచ్చు. ఓకేనా? ఇట్లా అంటే అడిగే అవకాశం ఉంది. లేదా కులము, మతం. ఈ కులము, మతం ఆధారంగానే గొడవలు జరుగుతూ ఉంటాయి. బేస్ జేసుకొని. గొడవలు జరుగుతాయి. ఒక్కోసారి సామూహిక దాడులు జరుగుతాయి. ఒక్కోసారి హత్యలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఏందంటే గతంలో 7 ఇయర్స్ జైలు శిక్ష ఉండేదనమాట. ఇలాంటి సంబంధించినటువంటి గొడవలకి, ఇలాంటి సంబంధించిన దాడులకి. ఇప్పుడు దాన్ని ఇలాంటి శిక్షలు ఇలా కులము, మతం ఆధారంగా జరిగే గొడవలు గానివ్వండి, సామూహిక దాడులు గానివ్వండి, హత్యలు జరిగినప్పుడు ఆ శిక్షను 7 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏం చేశారంటే ఒక యావజ్జీవ శిక్షగా దీని యొక్క నూతన న్యాయ చట్టాల్లో పొందుపరచడం జరిగిందనమాట. ఈ ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మరొక అంశం ఏందంటే ఇక్కడ నకిలీ నకిలీ నోట్లు తయారు చేయడం గానివ్వండి, నకిలీ నోట్లను స్మగ్లింగ్ చేయడం గానివ్వండి, స్మగ్లింగ్ లాంటివి గానివ్వండి, లేదా బెదిరించడం అంటే ఒక వ్యక్తిని బెదిరించి అంటే కిడ్నాప్ చేయడం ద్వారా గానివ్వండి, కిడ్నాప్ చేసినా గూడా. కిడ్నాప్ చేసిన, నకిలీ నోట్ల తయారీ, స్మగ్లింగ్ చేసిన ఇవన్నీ గూడా ఏందంటే ఉగ్రవాదం పరిధిలోకొస్తాయి. ఇట్ ఈస్ ఎ టెర్రరిజం అనమాట. ఇదొక రకమైన టెర్రరిజంగా నూతన న్యాయ చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఒకప్పుడు టెర్రరిజం అంటే ఉగ్రవాదులు దాడి చేయడం ఇలాంటివి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఉగ్రవాదానికి కొత్త నిర్వచనం అంటే నకిలీ నోట్లు, ఫేక్ కరెన్సీలు తయారు చేసిన, స్మగ్లింగ్ చేసిన, కిడ్నాప్ చేసిన ఇలాంటియన్నీ కూడా దేని కిందకొస్తాయంటే ఇప్పుడు టెర్రరిజం యాక్టివిటీస్ కిందకొస్తాయని చెప్పేసి మనకి న్యాయ చట్టాల్లో పొందుపరచడం జరిగింది. అంతేగాకుండా ఏమైనా నేరాలు జరుగుతాయి. మహిళల విషయంలో నేరాలు జరుగుతాయి. పిల్లల పైన నేరాలు జరుగుతాయి. మహిళల పైన, పిల్లల పైన నేరాలు జరిగినప్పుడు ఆ మహిళలు, ఆ పిల్లలు ఆ బాధితులుగా ఉండి ఏదన్నా ఒక సంబంధించినటువంటి వాళ్ళకేదైనా చికిత్స అవసరం ఉంటది. ఒక ఫస్ట్ ఎయిడ్ అవసరం ఉంటది. ఏదైనా చికిత్స అవసరం ఉంటే అన్ని ఆస్పత్రుల్లో, దేశంలో అన్ని ఆస్పత్రుల్లో అయినా వాళ్ళకి ఉచితంగా ఏం చేయాలంటే వైద్యం అందించడం జరగాలనమాట. ఇది మనకి న్యాయ చట్టాల్లో అమలు చేయడం జరిగింది. ఏదైనా లైంగిక దాడి జరుగుతుంది, లైంగిక హింస జరుగుతుంది, లైంగిక దాడి జరుగుతుంది. అలాంటి లైంగిక దాడి పైన ఎవరైనా ప్రచురించారనుకోండి, ఎవరైనా పబ్లిష్ చేశారనుకోండి, ఎవరైనా రాశారనుకోండి, ఎవరికి అనుమతి లేకుండా రాస్తే అది నేరం అవుతుందంటే, సో, కోర్ట్ అనుమతి లేనిదే, ఏదైనా కోర్ట్ అనుమతి లేనిదే లైంగిక దాడి విషయం పైన ప్రచురించారనుకోండి, ఏదన్నా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా గూడా విధించబడుతుందనమాట. సో, ఇది మనకి అంటే దేశంలో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకొచ్చిన తర్వాత మనకి కొన్ని అంశాలు ఇంపార్టెంట్‌గా మనకి వివిధ పత్రికలు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అడగడానికి ఉందన్నమాట. ఈ నూతన న్యాయ చట్టాల ప్రకారం దేశంలో ఫస్ట్ ఇక్కడ ఈ శిక్ష విధించబడింది ఏ రాష్ట్రంలో అంటే ఇక్కడ బీహార్ రాష్ట్రంలో ఒకరికి ఇలా ఈ నూతన న్యాయ చట్టాల పైన కేసు నమోదు చేయబడి శిక్ష విధించబడిందన్నమాట బీహార్ రాష్ట్రంలో. సో, అట్లా అది నూతన న్యాయ చట్టాలు జూలై 1, 2024 నుండి అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశంగా చెప్పుకోవచ్చు. న్యాయ చట్టాల యొక్క అమలు గాని ఇవన్నీ కూడా ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ కిందకి రావడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా మరికొంత కరెంట్ పాలిటీ అంశం చూద్దాం. సో, మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏందంటే ఒకే దేశం ఒకే ఎన్నికపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీని నియమించడం జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వం. సో, రామ్‌నాథ్ కోవింద్ గారు. సో, మరి మన భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు. సో, మరి దీన్ని మనం ఒకే దేశం, ఒకే ఎన్నికని మనం జమిలీ ఎన్నికలు గూడా అని చెప్పేసి అంటాం. జమిలీ ఎన్నికలు గూడా అని చెప్పేసి అంటాం. జమిలీ ఎన్నికలు. అయితే ఫస్ట్ టైమ్ అనమాట మన దేశంలో ఒక మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. సో, ఏందంటే మనకు సాధ్యమా? అసాధ్యమా? అసలు ఏం మొత్తం స్టడీ చేయమని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో సో, కేంద్ర ప్రభుత్వం మొత్తం 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఒకరు అమిత్ షా కేంద్ర ఓకేనా హోంశాఖ, సహకార శాఖ మంత్రిగా అప్పుడున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అదే పదవిలో ఉన్నారు. అధీర్ రంజన్ చౌదరి అప్పుడు లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. ఇప్పుడు ఒక గులాబీ నబీ ఆజాద్ సో, మనకి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. ఎన్‌కే సింగ్, నందకిషోర్ సింగ్ 15 ఆర్థిక సంఘం చైర్మన్. సుభాష్ కశ్యప్ సో, ఎవరు సుభాష్ కశ్యప్ అంటే లోకసభ మాజీ సెక్రటరీ జనరల్. అండ్ హరీష్ సాల్వే భారత సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి. సంజయ్ కొఠారి మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. అర్జున్ రామ్ మేఘ్వాల్ అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. వీళ్ళందరూ కూడా సభ్యులనమాట. సో, అయితే ఇందులో అధీర్ రంజన్ చౌదరిని మాత్రం ఏమన్నారంటే, నేను ఈ యొక్క ఒకే దేశం, ఒకే ఎన్నిక కమిటీలో నేను ఉండనని జెప్పేసి బయటికి రావడం జరిగింది. మిగతా అందరూ గూడా అధ్యయనం జేశారనమాట. యాక్చువల్‌గా ఏందంటే మనకి ఇక్కడ గమనించాలి.
ఈ ఒకే ఎన్నిక, ఒకే దేశం అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్ అనేది సో ఏంటి అంటే యాక్చువల్‌గా 2014 సంవత్సరంలో 2014 సంవత్సరంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మేము అధికారంలోకొస్తే ఈ జమిలీ ఎన్నికలకు నిర్వహిస్తామని జెప్పేసి. ఆ క్రమంలోనే 2015 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడైనటువంటి సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలో ఒక పార్లమెంటరీ స్థాయి సంఘం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దానిపైన గూడా ఇది అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి తన నివేదికను మార్చి 14, 2024న ఈ యొక్క రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను మార్చి 14, 2024న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఈ నివేదికను సబ్మిట్ చేయడం జరిగిందండి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నివేదికను తయారు చేయడంలో భాగంగా 191 రోజులు పనిచేసింది ఒక సంబంధించినటువంటి కమిటీ. 18,629 పేజీల నివేదికను ఆ విధంగా రాసింది. ఇందులో 321 పేజీలు మాత్రమే బహిర్గతం చేయడం జరిగిందనమాట. అంటే బయటికి చెప్పడం జరిగింది. సో, ఈ నివేదిక అనమాట. ఈ నివేదిక విషయం మనం చూసినట్లయితే ఇక్కడ నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం చూసినట్లయితే ఇక్కడ ఒకేసారి దేశమంతా ఎన్నికలు జరగాలి. ఎందుకోసం జరగాలంటే కొన్ని వివిధ రకాలుగా అంటే ఒకసారి లోకసభ ఎన్నికలు కాగానే మళ్ళీ కొన్ని వేరే రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్ళీ కొన్ని ఇలా జరగడం వల్ల ఏమైతుందంటే రాజకీయ సమాజ ప్రాతినిధ్యం పెరుగుతుంది. రాజకీయ అంటే పొలిటికల్ సంబంధించినటువంటి ఒక పొలిటికల్ పరంగానే అంటే రాజకీయ పరంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి 5 ఇయర్స్‌కోసారి ఎన్నికలు జరిగితే మన అభివృద్ధికి కట్టుబడి ఉండొచ్చని చెప్పేసి ఒక భావన అన్నమాట. ఇలాంటి క్రమంలో గతంలో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మొదటి లోకసభ ఎన్నికల నుండి అంటే 1967 వరకు అంటే 1951 నుండి 52 ఆ మధ్యలో మనకు లోకసభ ఎన్నికలు జరిగినాయి. మొదటి లోకసభ ఎన్నికలు. తర్వాత 1967 వరకు కూడా వివిధ దశల్లో ఎన్నికలు జరిగినాయి లోకసభ ఎన్నికలు. అప్పుడు ప్రతిసారి కూడా 51, 52 నుండి ప్రతి 5 సంవత్సరాలు జరిగే ఎన్నికలన్నీ గూడా ఒకటేసారి జరిగినాయన్నమాట. రాష్ట్ర శాసనసభలకి, లోకసభకు ఒకటేసారి జరిగినాయి. సో, తర్వాత క్రమంలో ఇగ కొన్ని రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు రావడం ఇలా జరిగిన నేపథ్యంలో మొత్తం గూడా ఏమైతుందంటే సో, వివిధ దశల్లో జరుగుతున్న నేపథ్యం ఉంది వివిధ సార్లు. అలాంటప్పుడు మనకి 1999 సంవత్సరంలో లా కమిషన్ చైర్మన్‌గా ఉన్నటువంటి బీపీ జీవన్ రెడ్డి గారు గూడా తన 170వ నివేదికలు లా కమిషన్ 170వ నివేదికలో ఏం చేసిండంటే జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత మన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని జెప్పేసి అంటే ఇక్కడ సో, మనకిక్కడ ఏందంటే లోకసభ పదవీ కాలం 5 ఇయర్స్ ఉంటుందని, రాష్ట్ర శాసనసభల పదవీ కాలం 5 ఇయర్స్ ఉంటుందని చెప్పి ఆర్టికల్స్‌ని సవరణ చేయాలి. అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో 83 ఆర్టికల్ ఏం చేస్తుందంటే, లోకసభ యొక్క పదవీ కాలం 5 ఇయర్స్ ఉంటుందని చెప్తుంది. అండ్ ఒక రాజ్యాంగంలో 172 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, రాష్ట్రాల శాసనసభల యొక్క పదవీ కాలం 5 ఇయర్స్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించాలంటే, ఆ శాసనసభల పదవీ కాలం తగ్గించాలి. అలాంటప్పుడు తగ్గించాలంటే అప్పుడు ఎన్నికలు జరిగే వరకు క్లోజ్ చేయాలి. అలాంటప్పుడు ఏందంటే, ఒక రాజ్యాంగ సవరణ చేయాలి. వాటిని 82 క్లాజులు పొందుపరచాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. దాంతో పాటుగా ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు లోకసభ, శాసనసభ ఎన్నికలతో పాటుగా మనకి మున్సిపాలిటీల ఎన్నికలు అండ్ మనకి పంచాయతీ ఎన్నికలు జరగాలి. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏందంటే ఇక్కడ 243 అండ్ 243 ఈ ఆర్టికల్‌ని తీసేసి 324 దీన్ని చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనకేందంటే, మన భారత ఎన్నికల సంఘం గురించి చెప్పే ఒక ఆర్టికల్ ఉందండి. మనకు భారత రాజ్యాంగంలోని 324-329 ఆర్టికల్స్ అనేది మనకు నేషనల్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తది. జాతీయ ఎన్నికల సంఘం గురించి. అందులో 325ని కూడా సవరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో, ఆహ్, మనకి రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ సో, ఇది చెప్పడం జరిగిందనమాట. మరి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సో, మనకి దేశంలో ప్రధానంగా చూసినట్లయితే 62 పార్టీలకి తమ యొక్క అభిప్రాయం చెప్పండి ఈ జమిలీ ఎన్నికల పైన ఒకే దేశం ఒకే ఎన్నిక పైన అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. అందులో 47 పార్టీలు మాత్రమే ఏంటంటే స్పందించడం జరిగింది. ఈ 47 పార్టీలలో కూడా 32 పార్టీలు మాత్రమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు మాత్రం అనుకూలంగా లేము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, మనకిది ఒక కూలంకషంగా ఒక బ్రీఫ్‌గా మనకి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశం అండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు భారత సుప్రీం కోర్ట్ ఒక ఇంపార్టెంట్ ఒక ల్యాండ్‌మార్క్ ఒక డిసిషన్‌గా ఉంది. ఒక వర్డిక్ట్ అంటే తీర్పు అనమాట. ఏందంటే ఎస్సీ వర్గీకరణ పైన ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఉపవర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఒక సంచలన తీర్పుని విడుదల చేయడం జరిగింది. ఆగస్ట్ 1, 2024న 6:1 మెజారిటీతో అనమాట. అంటే ఈ తీర్పును 6గురు అంగీకరిస్తూ ఒకరు మాత్రం వ్యతిరేకించడం జరిగిందనమాట. సో, గతంలో ఒక తీర్పు ఉందండి. ఏంటి ఆ తీర్పు అంటే ఇక్కడ 2004లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఐదుగురు సభ్యులు గల సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏందా తీర్పు అంటే ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు 2004లో. ఏందంటే ఇక్కడ భారత రాజ్యాంగంలోని 341 ప్రకారం ఎస్సీ వాళ్ళందరూ కూడా అంటే షెడ్యూల్ క్యాస్ట్‌ల వాళ్ళందరూ కూడా సజాయితీలే. అంటే ఒకటే జాతి వాళ్ళు కాబట్టి అందులో వర్గీకరణ ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి గతంలో కేసు ఆ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది 2004లో. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు ఏం చేసిందంటే, ఆ తీర్పును కొట్టివేయడం జరిగింది. ఈవీ చెన్నయ్య వర్సెస్ ఏపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టివేయడం జరిగిందనమాట. సో, ఎస్సీ ఉపవర్గీకరణ చేయొచ్చు. దీని ద్వారా భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ గానివ్వండి, 14 ఆర్టికల్ అంటే ఇక్కడ అందరూ సమానమైన చట్టం ఉందనే ఆర్టికల్ ఏం గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటికి ఎలాంటి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఉల్లంఘన కాదు అని జెప్పేసి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సభ్యులు దీన్ని అంగీకరించడం జరిగింది ఈ తీర్పుని. అంటే అనుకూలంగా ఇచ్చారు. జస్టిస్ బేలా ఎం త్రివేది సుప్రీం ఈ ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ బేలా ఎం త్రివేది ఈ తీర్పుని వ్యతిరేకించడం జరిగింది. వీళ్ళు అనుకూలంగా ఇచ్చారు. వీరు వ్యతిరేకంగా ఇచ్చారు. కాబట్టి ఎవరు అనుకూలంగా ఇచ్చారు, ఎవరు వ్యతిరేకంగా ఇచ్చారు కూడా చూసుకోవాలి. దీన్ని బట్టి ఇంకా గతంలో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పైన ఒక కమిటీ వేసిందండి. మాజీ యూనియన్ క్యాబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గౌబా నేతృత్వం. సో, కాబట్టి ఆ విషయం కూడా గమనించాలి. ఇటీవల కాలంలో మనకి చాలా రాష్ట్రాలు కూడా ఎస్సీ ఉపవర్గీకరణ పైన కూడా కమిటీలు వేయడం జరిగింది. ఈ తీర్పు అనుసరించనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక అంశం అండి ఇక్కడ 18వ లోకసభ ఎన్నికల విషయం పైన. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ 2, 329 ఏవైతే ఉన్నాయో మనకి ఓకేనా ఈ భారత ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తాయి. దీని ప్రకారం 18వ లోకసభ ఎన్నికలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా వర్ణించడం జరిగింది 18వ లోకసభ ఎన్నికలు. మరి 18 లోకసభ ఎన్నికల యొక్క షెడ్యూల్‌ని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు మార్చి 16, 2024న ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగిందండి. ప్రతి డేట్స్ పరంగా కూడా ఇంపార్టెంటే. సో, షెడ్యూల్ ఎప్పుడు విడుదలైంది ఇలాంటివి కూడా అడుగుతున్న నేపథ్యం. మన రీసెంట్‌గా టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఎగ్జామ్‌లో ఈ బిట్ అడిగిండండి. ఏ బిట్ అంటే ఇక్కడ చూడండి. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి లోకసభ ఎన్నికలు. మొదటి దశ లోకసభ ఎన్నికలు ఏ రోజు జరిగినాయని డేట్ అడగడం జరిగిందనమాట. ఏప్రిల్ 19, 2024. సో, మరొక అంశం చూద్దామండి ఇక్కడిగ. 18 లోకసభ ఎన్నికలతో పాటుగా 18 లోకసభ 543 స్థానాల ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్ర శాసనసభలకు కూడా షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో మొత్తం 7 ఫేజెస్‌లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 19 మొదటి దశ, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 అనమాట. చివరి అంటే ఏడవ దశ ఎన్నికల షెడ్యూల్ ఏడవ దశ ఎన్నికలనేది అంటే 18 లోకసభ ఎన్నికల్లో భాగంగా సెవెంత్ ఫేజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే జూన్ 1 జరిగిందనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి మే 13లో జరిగింది. అయితే మనకి అత్యధికంగా ఈ మొత్తం 7 దశల సంబంధించినటువంటి పోలింగ్‌లలో 7 దశ ఎన్నికల్లో 18 లోకసభలో ఏ దశలో ఎక్కువగా పోలింగ్ జరిగింది అని అడిగే అవకాశం ఉంది. రేపటి ఎగ్జామ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏ దశలో ఎక్కువ పోలింగ్ జరిగింది చూడండి ఇక్కడ. అన్నిటిలో చూసినట్టయితే ఇక్కడ ఫోర్త్ ఫేజ్ అండి. అంటే నాలుగో దశ ఎన్నికల్లో ఎక్కువ జరిగిందనమాట. ఎంత జరిగింది నాలుగో దశలో చూడండి 69.16% జరిగిందండి. 69.16%. అతి తక్కువ పోలింగ్ అనేది ఏ దశ ఎన్నికల్లో జరిగిందంటే సెవెంత్ ఫేజ్‌లో జరిగింది. సో, అది ఎంతండి 61.53. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఓకేనా? మరి ఓకేనా ఈ 7 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్ర లోకసభ ఎన్నికల యొక్క రిజల్ట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయడం జరిగిందంటే జూన్ 4, 2024న విడుదల చేయడం జరిగిందనమాట. జూన్ 9, 2024న మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీని తర్వాత చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఓటర్లు ఎంత ఈ 18 లోకసభలో మొత్తం ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ అంటే మన దేశంలో 96.88 కోట్ల మంది అండి ఓటర్లు మొత్తం నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎంతమంది యుటిలైజింగ్ దేర్ కాస్టింగ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఎంతమంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారంటే 64.2 కోట్ల మంది ఓటర్లు వినియోగించుకున్నారు. అంటే ఇక్కడ ఇందులో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈసారి జమ్మూ కాశ్మీర్‌లో గతంతో పోలిస్తే లోకసభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్‌లో ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 58.58%గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కి ఇందులో 293 అంటే 543 గాను 293 గెలుచుకోవడం జరిగింది. ఇండియా కూటమి 233 అంటే అప్పుడు ఆ టైంకి జూన్ 4, 2024 నాటికి ప్రకటించిన దానికి. ఓకేనా? ఇలా గెలిచారు. సో ఎన్‌డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. సో అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఇది. దీనికి చైర్మన్. ప్రస్తుత ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమి. 1998లో ఎన్‌డీఏ ఏర్పాటు చేయబడింది. సో అది గుర్తుపెట్టుకోండి. యూపీఏ అంటే యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. కానీ దీని పేరు ఇప్పుడు ఏమని మార్చారండి? ఇండియా అని మార్చారు. ఇండియా అని మార్చారు. ఇండియా అంటే ఇక్కడ ఇండియా కూటమి. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ జూలై 17, 2023 ఏర్పాటు చేయబడింది. మల్లికార్జున ఖర్గే దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే ఇటీవల కాలంలో దీనికి ఎవరు నేతృత్వం వహించాలని చెప్పేసి కూడా మనకి న్యూస్‌లో వస్తూ ఉంది ఈ నేతృత్వం. నెక్స్ట్ వచ్చేసి మనకి 543 మంది లోకసభ ఎంపీలలో ఎంతమంది మహిళలు కూడా ఇంపార్టెంట్ అండి. 74 ఈసారి 74 మంది మహిళలు సో ఇందులో గెలుచుకోవడం జరిగింది. ఇందులో గెలవడం జరిగిందనమాట. లోకసభ సభ్యులుగా గెలవడం జరిగింది 74 మంది. గతంలో 2019లో జరిగిన 17 లోకసభ ఎన్నికల్లో మహిళలు 78 మంది కాగా ఈసారి 74 మంది అనమాట. అప్రాక్సిమేట్లీ 13.6% మనం 14% కూడా చెప్పుకుంటాం. మరి యంగెస్ట్ పర్సన్స్ అండి అతి చిన్న వయసులో ఈసారి 18 లోకసభలో అతి చిన్న వయసులో లోకసభ ఎంపీలుగా గెలిచిన వారు ఎవరంటే ఇక్కడ 25 సంవత్సరాల వయసు అనమాట. ముగ్గురున్నారు. 25 సంవత్సరాల వయసు. పుష్పేంద్ర సరోజ్ సమాజ్వాదీ పార్టీ నుండి, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ నుండి వీరు ఉత్తరప్రదేశ్‌లోని ఇక్కడ కౌశంబి, మషిల్ షెహార్ ఈ 2 నియోజకవర్గాల నుండి వీరు గెలిచారు. అంటే పుష్పేంద్ర సరోజ్ కౌశంబి నుండి అండ్ ప్రియా సరోజ్ మషిల్ షెహార్ నుండి గెలవడం జరిగింది సమాజ్వాదీ పార్టీ. అండ్ రాజస్థాన్‌లో సమస్తీపూర్ నుండి శాంభవి చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి చిన్న వయసులో గెలవడం జరిగింది. మరి ఎక్కువ వయసు 82 ఇయర్స్ అండి. 82 సంవత్సరాల వయసులో అతి ఎక్కువ వయసులో 18 లోకసభకి ఎన్నికైన వారు డీఎంకే పార్టీ తరపు నుండి టీఆర్ బాలు గారు. సో వీరు శ్రీ పెరంబదూరు నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. శ్రీ పెరంబదూరు. తక్కువ వయసు, ఎక్కువ వయసు గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇంకొక విషయం అండి. మొత్తం ఇప్పుడు మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రివర్గాన్ని మనం ఇప్పుడు జూన్ 9, 2024న ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళని మోడీ 3.0 మంత్రివర్గం అంటారు. మోడీ 3.0 అంటే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అట్లా అంటాం. మోడీ 3.0లో మంత్రివర్గంలో 71 మంది యూనియన్ మినిస్టర్స్‌లో తక్కువ వయస్సు అంటే యంగెస్ట్ అనమాట. తక్కువ వయస్సు యంగెస్ట్ మినిస్టర్ అండ్ ఎల్డెస్ట్ అంటే ఎక్కువ వయసులో మినిస్టర్ ఎవరు? యంగెస్ట్ ఎవరంటే ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడు గారండి. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. మరి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మరి శ్రీకాకుళం ఎంపీ వీరు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 36 ఇయర్స్ వయసులోనే కేంద్ర మంత్రిగా వీరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా. అండ్ ఎక్కువ వయసులో అంటే 79 ఇయర్స్ వయసులో వీరు యూనియన్ మినిస్టర్ కావడం జరిగింది. సో మనకి ఎంత 79 ఇయర్స్‌లో జితిన్ రామ్ మంజీ అండి. ఎవరండి? జితిన్ రామ్ మంజీ. మరి జితిన్ రామ్ మంజీ అనేవారు సో జితిన్ రామ్ మంజీ వీరు 79 ఇయర్స్. ఏ మంత్రిగా వీరు పనిచేస్తుంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇట్లా గుర్తుపెట్టుకోండి.
అండ్ ఈ యొక్క మోడీ 3.0 మంత్రివర్గంలో సో ఎంతమంది మహిళలు మంత్రులు ఉన్నారంటే మహిళా మంత్రులు అనమాట. 7 మహిళలు మంత్రులుగా ఉండడం జరిగిందనమాట. సో అట్లా మనకి ఒక నెంబర్ సిస్టంలో గుర్తుపెట్టుకుంటాం. దీంతో పాటుగా మనం మరికొంత అంశం అండి ఇక్కడ. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ మొత్తం 543 స్థానాలకు గాను 18 లోకసభలో 240 స్థానాలు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ సో 37 స్థానాలు గెలుచుకుంది. అంటే 18 లోకసభలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి మొదటి 3 స్థానాల్లో నిలిచిన పార్టీలు ఏవంటే భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ. ఈసారి 18 లోకసభలో 41 పార్టీస్ ఒక 41 పార్టీస్ అండ్ 41 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. పోయినసారి 17 లోకసభలో 36 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో మరి పాల్గొన్నటువంటి పార్టీల్లో జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్ గెలుచుకున్నటువంటి సీట్ల సంఖ్య 346 అంటే 64%. అంటే నేషనల్ పార్టీస్ అంటే భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇలా. అండ్ ఫస్ట్ టైమర్స్ ఈసారి 52%, మొత్తం 543 మందిలో 52% తొలిసారిగా ఎన్నికైన వాళ్ళన్నమాట. ఫస్ట్ టైమర్స్ అంటే 52%. అంటే 18 లోకసభ ఎన్నికల్లో ఎంత శాతం మంది తొలిసారిగా లోకసభకి కాలు పెట్టడం జరిగింది, గెలిచారంటే 52% అండి. నెక్స్ట్ వచ్చేసి 18 లోకసభ ఎంపీల యొక్క సగటు వయసు యావరేజ్ అనమాట. అంటే మొత్తం కొందరు 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు 82 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా యావరేజ్ వయసు వచ్చేసి ఏంటంటే 56 సంవత్సరాలు. అండ్ 17 లోకసభలో అప్పటి లోకసభ ఎంపీల యొక్క యావరేజ్ వయసు 59 ఇయర్స్. అట్లా మనం కంపారిజన్ చూసుకుంటాం. దాంతో పాటుగా మరి 18 లోకసభలో 74 మంది మహిళలు గెలిచారు. 2019 అంటే 17 లోకసభలో 78 మంది గెలిచారు. గతంతో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ మంది అయ్యారు. ఎంత శాతం గెలిచారంటే 14%. ఒకవేళ 14% లేదనుకోండి 13.6 కూడా పెట్టవచ్చు. అంటే మనం దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. సో ఇవి మనకు ప్రధానంగా ఉన్నాయండి ఇవి. మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇది మెయిన్‌గా సో అడగదగ్గ ఇన్ఫర్మేషన్ అంట 18వ లోకసభ ఎన్నికల విషయం పైన. ఓకేనండి. సో ఇవి మనకి రాబో పోటీ పరీక్షల్లో లాస్ట్ మినిట్ రివిజన్‌గా మీకు ఉపయోగపడుతున్న విషయంలో ఇవ్వడం జరిగిందండి. దీంతో పాటుగా మీరు మరింతగా మీకు సమాచారం కావాలంటే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కెళ్ళినా కూడా ఒక ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్న నేపథ్యం ఉంది. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ లేదా కనీసం లాస్ట్ మినిట్ రష్‌గా మనం నేర్చుకోవచ్చు. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని నేర్చుకోవచ్చు. ఇలాంటి క్రమంలో సో మనకి మన సంబంధించినటువంటి యాప్‌లో సో మన యాప్‌లో భిక్షపత్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్‌లో సో ఈ కోర్సెస్‌ని పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మనకి జూన్ టు డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ రౌండప్ అంతా ఇందులో ఇవ్వడం జరిగింది. మీకు 1 ఇయర్ చూసుకునే దానికి వీలున్న విధంగా, అంటే జూన్ టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ చూసుకునే విధంగా సో టీజీపీఎస్సీ గాని, ఇంకా పీసీ మెయిన్స్ గాని ఇలా మొత్తం అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా రూ. 99 సో ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని యూజ్ చేసుకోవాలంటే సో మనకి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనండి. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.